ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య మహాపురాణం 76వ భాగం హిరణ్యగర్భ దాన విధి. శ్రీకృష్ణ ఆయువు, యశస్సు, ఐశ్వర్యము వృద్ధి చెందాలంటే చేయవలసిన వ్రతాన్ని కానీ దానాన్ని కానీ ఉపదేశించండి అని అడిగాడు ధర్మరాజు. చెప్పసాగాడు శ్రీకృష్ణుడు. మహారాజా, మీపై ప్రేమతో చెప్తున్న దాన విధి ఇది. దీన్ని చేసేవాడు నాతో సమానుడు అవుతాడు. దీని పేరు హిరణ్యగర్భదానం. ధర్మజ, సువర్ణం అగ్నిదేవుని జ్యేష్ఠ సంతానమైనందుకు సర్వధాతువులలోకి శ్రేష్టము, పవిత్రము అయినది. సువర్ణము మరో పేరు హిరణ్యం. అదే జలగర్భంలో ప్రవేశించి పృథ్వీపై ఉత్పన్నమయ్యింది. ఇక దాన విధిని విను. ఏదో ఒక పర్వదినాన కానీ, జన్మ నక్షత్ర గ్రహపీడ దుస్వప్న దర్శన కాలాల్లో కానీ, ప్రయాగ, నైమిష, అర్బుద, కురుక్షేత్ర, గంగా, యమున, గంగా సాగర సంగమం వంటి పుణ్యస్థలాల్లో హిరణ్యగర్భదానాన్ని చేయాలి. అలా కుదరని వారు ఇల్లు, కోవెల, తోట, తటాకం వంటి చోట్ల చేయవచ్చు. మొట్టమొదట భూమిని శోధించి 12 హస్తాల పొడవు వెడల్పులతో ఒక చతురస్రాకార మండపాన్ని నిర్మించి దానిని స్తంభ, తోరణ, పతాకాదులతో అలంకరించాలి. మండప మధ్యలో 5 హస్తాల జాగాలో ఒక వేదిని నిర్మించి అందులో వితానమును పెట్టి దానిని పుష్పమాలాదులతో అలంకరించాలి. వేదిపై హిరణ్యగర్భ కలశమును స్థాపించాలి. ముందుగా వస్త్ర ఆభూషణాదులతో ఆస్థాన శిల్పిని పూజించి బ్రాహ్మణులచే స్వస్తివాచనములు చేయించాలి. శిల్పి చేత ప్రత్యేకంగా హిరణ్యగర్భ సువర్ణ కలశమును తయారు చేయించాలి. దాని ముఖభాగము నడిమి భాగంలో సగం ఉండాలి. దాని ఎత్తు 64 అంగుళాలుంటే ముఖము అందులో 3వ వంతు ఉండాలి. దాని గుండ్రత దాని కర్ణికతో సమానంగా ఉండాలి. కలశకుడు సుందరంగా గ్రంథిరహితంగా ఉండాలి. కలశ సమీపంలో సువర్ణ నాళము, సూర్యమూర్తి, స్వర్ణమయ సూచి, చుర, కమండలములు, ఛత్రము, పాదుకలు ఉంచాలి. బ్రహ్మదేవుని మూర్తిని ఆ ప్రక్కనే స్థాపించి వేద ధ్వనులతో, శంఖాదుల మంగళ ధ్వనులతో ఊరేగింపుగా ఆ కలశమును ఏనుగుపై కానీ రథముపై కానీ పెట్టి బ్రాహ్మణులు ఈ మండపంలోకి తీసుకువచ్చి అక్కడి వేదిపై ఒక కుండతో నువ్వులను పెట్టి దానిపై ఈ కలశమును స్థాపించాలి. తరువాత హిరణ్యగర్భునిపై కుంకుమను పూసి పట్టు వస్త్రాలను కట్టి పూమాలలతో అలంకరించాలి. తరువాత ధూపదీపాదులతో పూజించి ఈ క్రింది మంత్రాలను చదివి నమస్కారం చెయ్యాలి. భువర్లోక ప్రముఖాలోకస్య గర్భే వ్యవస్థిత బ్రహ్మదయాస్తతా దేవా నమస్తే భువనోద్భవ నమస్తే భువనాధార నమస్తే భువనేశ్వర నమో హిరణ్యగర్భాయ గర్భాయస్య పితామహ అలా పూజించి ఒక రాత్రి దాకా దానిని అలా ఆదివాసం చేసే ఉంచాలి. వేదికి నలువైపులా 4 చతురస్ర కుండాలను ఏర్పాటు చేసి 4 వేదవేత్తలైన బ్రాహ్మణులచే మౌన హవనాలు చేయించాలి. తరువాత వారిని గంధ ధూపాదులతో పూజించి ఒక్కొక్కరికి 2 రాగి పాత్రలను ఇవ్వాలి. వేదికి ఈశాన్యంలో గ్రహవేదిని నిర్మించి దానిపై నవగ్రహాల 10 దిక్పతుల త్రిమూర్తుల సువర్ణ ప్రతిమను స్థాపించి గంధ పుష్పాక్షతలతో వస్త్రాదులతో దానిని పూజించాలి. మండప ద్వారాలలో రత్నయుక్తములైన 2 కలశాలను స్థాపించి తులాపురుష దానంలో చేసినట్టే లోకపాలురను ఆవాహన చేసి నైవేద్యాలు, బల్యార్పణలు చేయాలి. ఈ యజ్ఞంలో పలాశ సమిదలను వాడడం శ్రేయస్కరం. పలాశ సమిదలు అంటే మోదుగ పుల్లలు వాడడం శ్రేయస్కరం. చెరు, తిలలు, ఆవు నెయ్యిలతో వ్యాహృతి, గ్రహ దేవతా నామాలతో, మంత్రాలతో 20,000 ఆహుతులను ఇవ్వాలి. శుభముహూర్తంలో
యజమానుడు స్నానం చేసి తెల్లబట్టలు కట్టుకొని హిరణ్యగర్భుని పూజించి ఈ విధంగా ప్రార్థిస్తూ ప్రదక్షిణలు చెయ్యాలి. నమో హిరణ్యగర్భాయ విశ్వగర్భాయ వై నమః. చరాచరస్య జగతో గృహభూతయతే నమః. గృహభూతాయతే నమః. మాత్రాహం జనిత పూర్వం మర్త్యధర్మ సురోత్తమం త్వద్గర్భ సంభవాదద్య దివ్యదేహో భవామ్యహం. తరువాత పాలు పెరుగు నెయ్యిలతో ఆ కలశమును నింపి మండపంపై పెట్టాలి. యజమాని ఎడమ చేతిలో యముని సువర్ణ ప్రతిమను, కుడి చేతిలో సూర్య సువర్ణ ప్రతిమను పట్టుకొని పిడికిళ్ళు బిగించి 2 మోకాళ్ల మధ్య శిరస్సును పెట్టి 5 మార్లు శ్వాసను పీల్చి వదిలి శివుని ధ్యానిస్తూ కూర్చోవాలి. ఈలోగా బ్రాహ్మణులు హిరణ్యగర్భ ప్రతిమకు జాతకర్మాది సంస్కారములు చేస్తుండాలి. అప్పుడు ఆచార్యుడు వచ్చి యజమానుని లేవనెత్తాలి. సంస్కారాలు జరుగుతున్నంతసేపు యజమాని ఎవరి ముఖమును చూడరాదు. తరువాత పండితులు వేదఘోషను వినిపిస్తూ యజమానికి స్నానం చేయించి బంగారం, వెండి, రాగి లేదా మట్టితో 8 కలశాలను నిర్మింపచేసి మంత్రజలాలను వాటిలో పోసి దేవస్య త్వాం అనే మంత్రాన్ని పూర్తిగా పఠిస్తూ ఆ నీటిలో యజమానిని అభిషేకించి ఇలా అనాలి. ఆద్యజాతస్యతేంగాని అభిషేకాచ్యమహే వయం దివ్యేనానేన వపుషా చిరంజీవ సుఖీభవ. తరువాత యజమాని సంకల్ప పూర్వకంగా ఆ హిరణ్యగర్భ ప్రతిమను బ్రాహ్మణులకు దానం చేసి వెయ్యాలి. యజ్ఞ సామాగ్రిని అంతటినీ గురుదేవులకు సమర్పించాలి. చెప్పులు, గొడుగు, బట్టలు, ఆసనాది సామాగ్రిని సభలోనున్న బ్రాహ్మణులకు ఇచ్చివేయాలి. దీనులకు, అనాథలకు, వికలాంగులకు భోజనాలు పెట్టాలి. ఈ విధంగా ఈ దానం చేసిన వ్యక్తి తన వంశాన్ని ఉద్ధరిస్తాడు. తాను స్వయముగా దేహాంతములో దివ్య విమానాన్నెక్కి స్వర్గలోకానికి వెళతాడు. అక్కడొక 100 మన్వంతరాల పాటు ఇంద్రునితో సమానంగా సుఖభోగాలు అనుభవించి భూలోకంలో జగజ్జేత అగు ధర్మాత్ముడగు చక్రవర్తిగా జన్మిస్తాడు. ఈ దాన విధిని విన్నవారు 100 ఏళ్ల కంటే ఎక్కువగా స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. బ్రహ్మాండ దాన విధి. మహారాజా, ఇప్పుడు బ్రహ్మాండ దాన విధిని వివరిస్తాను. దీనిని అగస్త్య మహర్షి నాకు చెప్పాడు. దీనిని ఆచరించడం వల్ల శారీరక, మానసిక, వాచిక పాపాలన్నీ పోయి యశ, ధన, ఆయు, మంగళ సద్గతులు ప్రాప్తిస్తాయి. తన శక్తి మేరకు 20 పలంల నుండి 1000 పలం దాకా బరువున్న బ్రహ్మాండము యొక్క సువర్ణ ప్రతిమను తయారు చేయించాలి. దాని పొడవు వెడల్పులు 12 అంగుళాల నుండి 100 అంగుళాల దాకా ఉండవచ్చును. దానిలో దేవతల, దైత్యుల, మానవుల, గంధర్వుల, నాగుల, రాక్షసుల, నదుల, సరోవరాల, సముద్రాల, పర్వతాల, దిగ్గజాల చిత్రాలను చిత్రించాలి. వాటి మధ్యలో మేరుపర్వత శిఖరాలపై పత్ని సమేతులైన త్రిమూర్తులను కూడా చిత్రించాలి. ఈ రకంగా ఒక శ్రేష్ఠ శిల్పి చేత సువర్ణమయ బ్రహ్మాండాన్ని తయారు చేయించాలి. ఆయన సంక్రాంతి, విషువ యోగం, గ్రహణాది సమయాల్లో కానీ ఇతర పర్వదినాల్లో కానీ ఈ దానాన్ని ఇవ్వవచ్చును. పుష్పాలతోనొక మండపాన్ని తయారు చేసి దానిలోనొక ద్రోణం అంటే 32 సేర్లు పరిమాణంలో బరువున్న నువ్వులను పోసి వాటిపై బ్రహ్మాండ ప్రతిమను స్థాపించాలి. కుంకుమ చూర్ణాన్ని పూసి 2 వస్త్రాలను కప్పి గంధ ధూపాదులతో ఆ బ్రహ్మాండాన్ని పూజించాలి. దానికి నలువైపులా పూర్ణ కలశాలను స్థాపించి 18 రకాల ధాన్యాలను ఒక్కొక్కటి ఒక ద్రోణం చొప్పున
ఉంచాలి. చేతి కర్ర, చెప్పులు, గొడుగు, పాత్రలు, ఆసనాలు, అద్దాలు, భోజనాది సమస్త సామగ్రిని మండపం వద్ద ఉంచాలి. ఈ విధంగా ఇంట్లో కానీ మండపంలో కానీ బ్రహ్మాండాన్ని స్థాపించి ఒక హస్త ప్రమాణంలో ఒక చతురస్ర కుండాన్ని తయారు చేయించి అందులో హవనం చేయడానికి 4 వేదాలు తెలిసిన చారణిక బ్రాహ్మణులను వస్త్రాది ఆభూషణాలతో అలంకృతులను చేసి సిద్ధం చేయాలి. ఉపాధ్యాయులు, రాజ పౌరోహితులు కూడా ఈ హవనం చేయాలి. గ్రహ యజ్ఞ విధితో హవనం చేయాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఇతర దేవతల నామ మంత్రాలతో తిలాహుతులను 10,000 ఆహుతి మహావ్యావృతులతో ఆహుతులనిస్తూ బ్రాహ్మణులు రుద్రీపాఠం చేయాలి. తరువాత యజమానుడు స్నానం చేసి తెల్లబట్టలు కట్టుకొని సర్వోపచారాలతో బ్రహ్మాండాన్ని పూజించి పుష్పాంజలితో చేతులు జోడించి ఇలా ప్రార్థించాలి. నమో జగత్ప్రతిష్ఠాయ విశ్వదామ్నే నమోస్తుతే వాగ్మనోతీత రూపాయ బ్రహ్మాండ శుభకృద్భవ బ్రహ్మాండోధరవర్తిని యాని సత్వాని కానిచిత్ తాని సర్వాణి మే తుష్టిం ప్రయచ్చంత్వ తులాం సదా బ్రహ్మ విష్ణుచ్చ రుద్రచ్చ లోకపలాస్తథా గ్రహ నక్షత్రాన్ని తథా నాగా ఋషయో మరుతస్తదా సర్వే భవంతు సంతుష్టాః సప్తజన్మాంతరాణి మే. ఈ విధంగా పుష్పాంజలులిచ్చి ఆ బ్రహ్మాండ ప్రతిమను దక్షిణతో పాటు బ్రాహ్మణునికి దానమివ్వాలి. ధర్మరాజా, ఈ దానానికి సంబంధించి ఒక ఆఖ్యానం ఉంది. సత్యయుగంలో సుదుమ్నుడని ఒక మహారాజు ఉండేవాడు. అతడు ఐశ్వర్యవంతుడు, శక్తిశాలి, 10,000 ఏనుగుల బలము కలవాడు. అతడు 3,000 ఏండ్లు నిష్కంటకంగా రాజ్యపాలన చేసి పుత్రునిపై రాజ్యమును వేసి వనాలలోకి తపస్సుకై వెడలిపోయాడు. అక్కడ కఠోర తపస్సు చేస్తుండగా దివ్య విమానం వచ్చి దేహాంతంలో అతనిని స్వర్గానికి కొనిపోయింది. పుణ్యఫలం, తపోబలం అతనికి నిరాటంకంగా అన్ని లోకాలు తిరిగే శక్తినిచ్చాయి. అతడు బ్రహ్మలోకాన్ని చేరుకోగానే స్వయంగా బ్రహ్మదేవుడే ఎదురేగి అతనికి గొప్పగా ఆదర సత్కారాలు చేసి శ్రేష్టమైన ఆసనంపై కూర్చోబెట్టాడు. అక్కడే ఉండిపోమ్మన్నాడు. అన్ని లోకాల్లో అన్ని రకాల ఆనందాలు కరతలామలకాములుగా నున్న అతడు దేనిని అనుభవించలేకపోతున్నాడు. చివరికి ఒకనాడు బ్రహ్మని ప్రాధాయపూర్వకంగా ఇలా అడిగాడు. హే దేవేశ, ఆకలి దాహము నా ప్రాణాలు తోడేస్తున్నాయి. ఏ భోగాన్ని అనుభవించలేకపోతున్నాను. ఇది నా ఏ జన్మ దుష్కర్మ ఫలము. సుద్యుమ్న, నువ్వు ధర్మమూర్తివి, ప్రజలకు కావలసినవన్నీ చేశావు, గొప్ప ఆధ్యాత్మ వాదివి, మహాతపస్వి కాబట్టే ఇక్కడ దాకా రాగలిగావు. కానీ దానాది సత్కర్మలను చెయ్యలేదు. అవి నీ తపస్సుకు ప్రతిబంధకాలనుకున్నావు. అవకాశముండి దానమివ్వని కారణంగా ఇలా బాధపడుతున్నావు. దేవదేవా, నాపై దయ ఉంచి ఆ ఆకలి దప్పులు దూరమయ్యే ఉపాయం సూచించండి. సుద్యుమ్న, నువ్వు భూలోకానికి వెళ్ళు. నీ శరీరం నీకు వస్తుంది. బ్రహ్మాండ ప్రతిమా దానాన్ని సాధారణంగా శాస్త్రోక్తంగా చెయ్యి, నీకు తృప్తి కలుగుతుంది అని ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. సుద్యుమ్నుడు అలాగే చేసి స్వర్గానికేగి సర్వభోగాలను అనుభవించగలిగాడు. ధర్మజ, ఈ దానం చేస్తే చరాచర జగత్తునే దానమిచ్చినంత ఫలం లభిస్తుంది. ఈ దాని తన వంశాన్నుద్ధరించి తాను 36 మన్వంతరాల దాకా బ్రహ్మలోకంలో సుప్రతిష్ఠుడై మరలా పుడమిపై పుట్టినప్పుడు అన్ని సుఖాలు నిరంతరంగా అనుభవించగలిగే వానిగానే పుడతాడు. ఈ దాన మహత్యాన్ని, కథని శ్రద్ధగా భక్తితో విన్నవారికి సద్గతులు ప్రాప్తిస్తాయి. కల్పవృక్ష కల్పలతా దాన విధి. ధర్మజ, పుత్రులు లేని జనుల కోసం ఒకప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ దాన విధిని ఉపదేశించాడు.
పత్ర పుష్ప శాఖ సమన్వితమైన సువర్ణ లేదా రజత కల్పవృక్షాన్ని తయారు చేయించాలి. నదీ తటంపై కానీ, కోవెలలో కానీ, ఇంటిలో కానీ 10 హస్తాల ప్రమాణం గల సుందర మంటపాన్ని తూర్పు వైపు నిర్మించాలి. 10 హస్తాల ప్రమాణంలోనే వేదిని కూడా నిర్మించాలి. మండప అగ్నికోణంలో మేఖలాయుక్తమైన ప్రామాణికమైన ఒక అగ్నిగుండాన్ని నిర్మించాలి. వైదిక బ్రాహ్మణులను ఒక ఉపదేష్ట బ్రాహ్మణుని వరించి తెచ్చుకోవాలి. ఆ కల్పవృక్షాన్ని ఒక ప్రస్థ ప్రమాణంలో ఉన్న బెల్లపు రాశిపై స్థాపించాలి. వృక్షము యొక్క 5 శాఖలపై బ్రహ్మ అలాగే విష్ణు, శివ, సూర్యుల బొమ్మలను గీయించాలి. కాస్త క్రిందికి ఉన్న శాఖలపై రథీ మన్మధుల చిత్రాలను గీయించాలి. కల్పవృక్షానికి తూర్పు భాగంలో ఉప్పు రాశిపై సంతాన వృక్షాన్ని స్థాపించి దానిపై గాయత్రిని స్థాపించాలి. కల్పవృక్షానికి దక్షిణ భాగంలో నెయ్యిలో మందార నామక దేవ వృక్షాన్ని స్థాపించి దానిపై శ్రీదేవిని స్థాపించాలి. అలాగే పశ్చిమ భాగంలో ఉమాదేవి తోడి పారిజాత వృక్షాన్ని, జీలకర్ర రాశిపై ఉత్తర భాగంలో తిలల రాశిపై సురభి సహిత హరిచందన వృక్షాన్ని ఉంచాలి. చెరకు, పూలమాలలు, పండ్లు పోసిన 8 కలశాలను నలువైపులా ఉంచి పట్టుబట్టలతో కప్పాలి. అగ్నిని ప్రజ్వలింపచేసి దానిని పూజించి దీపమాలలను వెలిగించి పలు రకాల నైవేద్యాలతో కల్పవృక్షాన్ని పూజించి ఇలా ప్రార్థించాలి. కామదస్త్వహి దేవానాం కామవృక్షస్తతాః స్మృతః మయా సంపూజితో భక్త్యా పూరయస్వ మనోరథం. ఆ రాత్రి మహోత్సవం చేయించి జాగారం చెయ్యాలి. బ్రాహ్మణులు హవనాలు గావించాలి. పొద్దున్న స్నానాదులు గావించి తెల్లబట్టలు కట్టుకొని దక్షిణతో కల్పవృక్షాన్ని దానమిచ్చి 3 మార్లు దానికి ప్రదక్షిణ చేసి ఈ మంత్రాలను ఉచ్చరించాలి. నమస్తే కల్పవృక్షాయ వితతార్థ ప్రదాయ చ విశ్వంబరాయ దేవాయ నమస్తే విశ్వమూర్తయే యస్మాత్త్వమేవ విశ్వాత్మ బ్రహ్మస్థాను దివాకరాః మూర్తామూర్త పరం బీజ మతః పాహి సనాతనః. కల్ప వృక్షాన్ని గురువుకి, ఇతర వృక్షాలను ఋత్విజులకి సమర్పించాలి. ఈ విధంగా ఈ దానం చేసిన వారు జన్మాంతంలో సూర్య సమాన తేజము గల విమానంపై అప్సరసులు ఆహ్వానించగా అధిరోహించి ఇంద్రలోకానికి వెళతారు. మరలా పుడమిపై పుట్టవలసి వచ్చినప్పుడు పరాక్రమము, విద్య, యజ్ఞము, ధర్మం గల రాజులై పుట్టి ఆ జన్మ అయిపోయినాక విష్ణులోకాన్ని చేరుకుంటారు. పరంధామ, మనిషి యశాన్ని, లక్ష్మి సంపన్నతని, నిష్పాప జీవనాన్ని, దీర్ఘాయువుని పొందగలిగే దానం ఉంటే సెలవియ్యండి అని అడిగాడు ధర్మరాజు. మహారాజా, కనుక కల్పలతా దానం ఉంది. కల్పవృక్షం దానం చేసే పద్ధతిలోనే దీనిని చెయ్యాలి. చివర్లో ప్రదక్షిణ చేసి ఈ మంత్రం ద్వారా ప్రార్థించాలి. నమో నమః పాప వినాశినిభ్యో బ్రహ్మాండ లోకేశ్వర పాలనీభ్యః ఆశాశతాధిక్య ఫలప్రదాభ్యో దిగ్వ్యస్తతతా కల్పలతావధుభ్యః యస్య శక్తి పరమా ప్రతిష్ఠా వేదే పురాణే సురసత్తమస్య తాం పూజయామీహ పరేణ సామే శుభం యచ్చతు తాం నతోస్మి. 10 కల్పలతలను 10 మంది బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఇలా వచ్చిన వ్యక్తి ఈ లోకంలో ధనవంతుడు, విజయుడు, పుత్రవంతుడు అవుతాడు. మరణించిన తరువాత ఇంద్రలోకంలో ఈ మన్వంతరం ముగిసేదాకా నివాసముంటాడు. మరలా పృథ్వీపై పుట్టినప్పుడు చక్రవర్తిగా జన్మిస్తాడు. ఈ దానాన్ని చేసిన స్త్రీ పరమశక్తి సమన్వితుడైన చక్రవర్తికి జన్మనిస్తుంది. ఈ దానాన్ని చూసిన వారికి, అనుమోదించిన వారికి, విన్న వారికి ముక్తి కలుగుతుంది. గజరథ అశ్వరథ దాన విధి. భగవాన్ తెలిసో తెలియకో అధర్మం చేసి దానికి భయపడుతున్న వారున్నారు. గ్రహ పీడచే
సంతప్తులు, పీడకలలచే మనస్సు చెందినవాడు మనస్సు చెడినవారు ఉన్నారు. ఇలాంటి వారికి సుఖాన్ని, ఐహిక పారలౌకిక మనోరథాల్ని ఇవ్వగలిగే వ్రతాన్ని కానీ విశిష్ట దానాన్ని కానీ వినగోరుతున్నాను అన్నాడు ధర్మరాజు. శుక్రాచార్యుడు ఒకప్పుడు బలిచక్రవర్తికి గజరథాశ్వ రథదానాన్ని ఉపదేశించాడు. దానినే నీవడిగిన దానికి బదులుగా వర్ణిస్తాను. సామాన్యులు గోదానాన్ని చేసినట్లే రాజులు, మంత్రులు, పరిశ్రమ అధినేతలు ఈ దానాన్ని చెయ్యాలి. అన్ని పాపాలు, గ్రహపీడలు, భయంకర ఆది వ్యాధులు ఈ దానం వల్ల పూర్తిగా నశించిపోతాయి. కార్తీక పౌర్ణమి, ఆయన సంక్రాంతి, చంద్ర సూర్య గ్రహణాలు, విషవ యోగం, సూర్య సంక్రాంతులు ఈ దానానికి ప్రశస్తాలు. కర్రతోనొక రథాన్ని తయారు చేయించి దానిని బంగారంతో అలంకరించాలి. రథాంగాలన్నీ సుందరంగా నిర్దిష్ట ప్రమాణాలలో ఉండాలి. స్వర్ణ ధ్వజాన్ని కట్టి నలుపు, తెలుపు జెండాలను ఎగురవేయాలి. పుష్పమాలలతో అలంకరించాలి. దీనిని ఒక శుభదినాన నదీ తటంలో కానీ, గోశాలలో కానీ, దాత గృహంగణంలో కానీ, ఒక శ్రేష్టమైన వేదిపై వేద విద్య పురాణ జ్ఞాత అయిన విద్వాంసుడైన బ్రాహ్మణునిచే స్థాపింప చెయ్యాలి. రథమధ్యమంలో బ్రహ్మను స్థాపించి ఓంకారంతో ఆయనను పూజించాలి. ఉత్తరములో విష్ణువును స్థాపించి పురుష సూక్తంతోనూ, దక్షిణంలో మహాశివుని స్థాపించి రుద్ర సూక్తంతోనూ పూజించాలి. నవగ్రహాలను యథావిధిగా పూజించి శంఖభేరి, మృదంగ, బ్రహ్మఘోషలతో ఉత్సవం చేయించాలి. ఆగ్నేయంలోనొక హస్త ప్రమాణంలో కుండాన్ని ఏర్పాటు చేసి విభిన్న వైదిక శాఖల ఆద్యేతలైన బ్రాహ్మణులను పూజించాలి. 4 లేదా 8 బ్రాహ్మణులను ఒక ఆచార్యుని వరించి తెచ్చుకోవాలి. నువ్వులతో, నేతితో హవనం చెయ్యాలి. బ్రాహ్మణులతో కలిసి యజమాని యజ్ఞకార్యాన్ని సంపన్నం చేసి 2 శ్రేష్టమైన ఏనుగులను, శుభలక్షణాలున్న వాటిని బంగారం, ముత్యాల మాలలతో అలంకరించి అన్ని వస్తువులు పెట్టి రథానికి అమర్చాలి. రథంపై ధనుర్బాణములు, కవచాది సర్వాయుధాలను పెట్టి ఒక బ్రాహ్మణుని సర్వాలంకార భూషితుని చేసి రథంపై కూర్చోబెట్టాలి. తరువాత శ్వేత వస్త్రధారి అయి యజమానుడు వచ్చి రథానికి ప్రదక్షిణ చేసి పుష్పాంజలి బద్ధుడై రథాన్ని యజ్ఞపురుషుడైన విష్ణువుగా, అందులోని బ్రాహ్మణుని పరమశివునిగా భావించుకొని ప్రదక్షిణ చేసి ఇలా మంత్ర ప్రార్థన చెయ్యాలి. కుముదై రావణౌ పద్మః పుష్పదంతో తథా వామనః సుప్రీతికోంజనః సుప్రతీకో జనః సార్వభౌమో ష్టౌ దేవయో నయః తేషాం వంశ ప్రసూతౌ తు బలరూప సమన్వితౌ తద్యుక్త రథదానేన మమ స్యాతాం వరప్రదౌ రథోయం యజ్ఞపురుషో బ్రాహ్మణోత్ర శివః స్వయం మమే భరత దానేన ప్రియేతాం శివకేశవౌ. ఇలా చెప్పి ఆ రథంలోని బ్రాహ్మణునికి మరలా ప్రదక్షిణ చేసి ఆ రథాన్ని మొత్తంగా ఆయనకు దానమిచ్చి వేసి రథాన్ని ఆ భూదేవుని ద్వారం దాకా తీసుకుపోయి వెనక్కి వచ్చేయాలి. వికలాంగులకు బ్రహ్మాండమైన భోజనాలు పెట్టి తృప్తిపరిచి గోదానం చెయ్యాలి. మహారాజా, ఇదే విధంగా ఏనుగులకు బదులు 2 సర్వశుభ లక్షణ యుక్తులైన గుర్రాలను రథానికి అమర్చి చేసే దానం అశ్వరథ దానం అవుతుంది. ఇందులో ఈ క్రింది మంత్రంతో ప్రార్థన చేసి దానం ఇవ్వాలి. నమోస్తుతే వేద తురంగమాయ త్రయీమయాయ త్రిగుణాత్మకాయ సద్గురు మార్గే సుఖయాన పాత్రే నమోస్తుతే వాజిధరాయ నిత్యం రథోయం సవితా సాక్షాద్ వేదేచ్ఛామి తురంగమా అరుణో బ్రాహ్మణఛాయాం ప్రయచ్చంతు సుఖం మమ. రథాన్ని సాక్షాత్
సూర్యభగవానునిగా భావించుకొని పై ప్రార్థనను చెయ్యాలి. తరువాత దాన్ని బ్రాహ్మణుని ఇంట విడిచి రావాలి. ఈ దానాలను చేసిన వారు పాప విముక్తులై రోగాలు రాకుండా జీవించి సూర్య సమాన తేజస్సు గల రథంపై స్వర్గలోకాన్ని చేరి 100 మన్వంతరాల కాలం పాటు అన్ని భోగాలను అనుభవించి మరలా భూలోకంలో జన్మించవలసి వచ్చినప్పుడు పుత్ర పౌత్ర సమన్వితులై చిరంజీవులై అతిథి సేవకులు పరమ ధార్మికులునైన రాజులుగా పుడతారు. కాలపురుష దాన విధి దశదానాలు. ఇన్ని దానాలను వ్రతాలను వినిపించిన ధర్మరాజులో ఇంకా తెలుసుకోవాలని ఉత్కంఠ తగ్గలేదు. దీనిని గమనించి శ్రీకృష్ణుడు ముచ్చటపడి ఇలా అన్నాడు: యుధిష్ఠిర మహారాజా, నీవు ఇంకా ఏదో వినాలని కోరికతోనే ఉన్నావు. ముందుగా ఒక 10 మహాదానాలను క్లుప్తంగా వినిపిస్తాను, విను. ఈ 10 మహాదానాలలో మొదటిది కాలపురుష దానం. మనం ఏ దానం చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. దాత తన శ్రద్ధ వల్ల పలుకుబడి వల్ల మరో 10 మంది ధనికులను దాతలుగా మార్చగలగాలి. దానాన్ని మించిన సమాజ సేవ, సత్కార్యం, పుణ్యకర్మ మరొకటి లేదని చెప్పాలి. దాత దానం చేస్తున్న కొద్దీ పుణ్యంతో పాటు పెరుగుతుందని తెలుసుకొని నిరూపించి చూపాలి. కాలపురుషుని ప్రతిమను ఒక దానిని తయారు చేయించాలి. చవితి, చతుర్దశి, విష్ఠిలలో ఏదో ఒక రోజు సమతల భూమిపై నల్ల తిలలతో పురుషాకారంలో దీనిని తీర్చిదిద్దాలి. ఆ ప్రతిమకు వెండి దంతాలను, బంగారు కన్నులను అమర్చాలి. చేతిలో భయంకరమైన కత్తి, జపాకుసుమ కాంతులను వెదజల్లు చెవికుండలాలు, వక్షంపై నలుపు తెలుపు రంగుల పూలమాలలు, శంఖమాల ఉండాలి. చెప్పులు కూడా వేసి పక్కనే నల్ల కంబలిని పెట్టి ఈ విధంగా నిర్మింపబడిన కాలపురుష ప్రతిమను గంధ పుష్ప నైవేద్యాదులతో అర్చించి త్రయంబకం యజామహే మహామంత్రంతో స్వగృహోచ్చ విధానంలో నేతితో నువ్వులతో 108 ఆహుతులను ఇవ్వాలి. తరువాత యజమాని ప్రసన్న హృదయుడై ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. సర్వం కలయసే యస్మాత్ కాలస్త్వం తేన మన్యసే బ్రహ్మ విష్ణు శివాధీనాం త్వమా సాధ్యోసి సువ్రత పూజతస్త్వం మయా భక్త్వా ప్రార్థితస్య తథా సుఖం యదుచ్యతే తవ విభో తత్కుర్వశ్వ నమో నమః. ఈ ప్రకారంగా పూజ చేసి ఆ ప్రతిమను బ్రాహ్మణునికి దానమివ్వాలి. వస్త్రాలను, అలంకారాలను, దక్షిణను యథాశక్తి ఆయనకు సమర్పించుకోవాలి. ఈ పద్ధతిలో కాల పురుష దానం చేసిన వారు మృత్యుభయం, వ్యాధి బాధ లేకుండా అపార సంపత్తితో పెద్ద కాలం జీవించి అంతంలో సూర్యలోకాన్ని భేదించుకొని పోయి పరమపదం చేరుకుంటారు. మరలా పుడిమిపై పుట్టినప్పుడు సకల సంపదలున్న రాజులుగా జన్మిస్తారు. రెండవది సప్తసాగర దానం. యుగాదులు దినాలలో గాని గ్రహణాలలో గాని బంగారు కుండలను కాదు, 7 విడివిడిగా నిర్మించాలి. ఒక్కొక్కటి పిడికిట్లో బిగుతుగా పట్టేంత పరిమాణంలో ఉండాలి. కృష్ణ మృగ చర్మంపై తిలలను పోసి వాటిపై ఈ కుండాలను స్థాపించాలి. అన్నింటినీ నలువైపులా రత్నాలతో అలంకరించాలి. దీనివల్ల సన్మానాలు వృద్ధి చెందుతాయి. దీన్ని ఎప్పుడైనా చేయవచ్చును. తన ప్రతిమనే ఇనుముతో చేయించి తనకిష్టమైన వాహనంపై స్థాపించాలి. ఆ మూర్తిని రత్నాలతో, వస్త్రాలతో అలంకరించి కుంకుమను, కర్పూరమును, అగరును పుయ్యాలి. స్త్రీ ఈ దానం చేయాలంటే తన స్వరూపం ఉన్న ప్రతిమనే శయ్యపై నిద్రిస్తున్న భంగిమలో నిర్మింప చేయాలి. తనకిష్టమైన వస్తువులన్నిటినీ ఆ ప్రతిమ చుట్టూ పెట్టి స్నానం చేసి తెల్లబట్టలు కట్టుకొని వచ్చి లోకపాలులను, గ్రహాలను, గౌరీదేవుని, వినాయకుని పూజించి చేతిలో పూలను పట్టుకొని అంజలి చేసి బ్రాహ్మణి సమ్ముఖంలో బ్రాహ్మణునికో
తదాత్క బ్రాహ్మణుడు కో దాత్కాస్మాన్ అనే యజుర్వేద మంత్రాన్ని పూర్తిగా పఠిస్తూ ప్రతిమాధానాన్ని స్వీకరిస్తాడు. యజమాని బ్రాహ్మణునికి కూడా నమస్కరించి ప్రదక్షిణ చేసి వీడ్కొల్పాలి. మహారాజా, ఈ విధంగా ఆత్మ ప్రతికృతి దానాన్నిచ్చిన వారు దేవతలచే పరివేష్టితులై 100 దివ్య సంవత్సరాలు స్వర్గలోకంలో ప్రతిష్ఠితులవుతారు. పుడమిపై పుట్టి రాజులై జీవిస్తారు. 6వది హిరణ్యాశ్వదానం. ఇది అనంత ఫలాన్నిచ్చే సువర్ణదానం. ఏ పుణ్యతిథిలోనైనా శక్తి కొలది 3 ఫలముల నుండి 100 ఫలముల దాకా బంగారమును వెచ్చించి గుర్రమును నిర్మింప చేయాలి. దానిని పట్టు వస్త్రంతో ఆచ్ఛాదించి కుంకుమను అలది వేదిపై మృగ చర్మంపై నెరిపిన నువ్వుల రాశిపై స్థాపించాలి. తెల్ల పూలతో దానిని పూజించి వేరుశెనగల పలుకులను భోగాంగ నైవేద్య రూపంలో పెట్టాలి. తరువాత శుభముహూర్తంలో పుష్పాంజలి చేసి ఈ పురాణోక్త మంత్రాన్ని ఉచ్చరించాలి. నమస్తే సర్వదేవేశ వేదహరణలంపట వాజిరూపేణ మమస్మాత్ పాహి సంసారసాగరాత్ త్వమేవ సప్తదా భూత్వా చందోరూపేణ భాస్కరం యాస్మాత్ ధారయా శేలోకానతః పాహి సనాతనః. ప్రదక్షిణ చేసి బ్రాహ్మణునికి దానమిచ్చేయాలి. ధర్మరాజా, ఈ దానమిచ్చిన నవధాన్యులకు సూర్యభగవానుని అక్షయలోక నివాసం ప్రాప్తిస్తుంది. దానమిచ్చిన తరువాత తైలరహిత భోజనం చేసిన పురాణ శ్రవణం చెయ్యాలి. ఈ దాన విధానాన్ని చదివిన వారు అన్ని పాపాల నుండి విముక్తులై మరుజన్మలో అశ్వసైన్యం అసంఖ్యాకంగా గల రాజులై పుడతారు. దీనిని అభినందించి ప్రచారం చేసేవారు కూడా పాపముక్తులై ఇంద్ర మహేశ్వర లోకాలలో సేవలు అందుకుంటారు. 7వది హిరణ్యాశ్వరత దానం. ఒక పుణ్య లేదా పర్వదినాన వాకిలిని పేడతో అలికి వేదిని పెట్టి దానిపై మృగచర్మం నుంచి దానిపై తెలలను పోసి వాటిపై బంగారు రథాన్ని స్థాపించాలి. దానికి 4 బంగారు గుర్రాలు ఉండాలి. ఇంద్రనీలమయ కలశముని ధ్వజాన్ని పెట్టి రథాగ్ర భాగంలో బ్రహ్మ ప్రతిమను ఆయనకు కాస్త క్రిందుగా పద్మరాగమణి ధలయుక్తులైన లోకపాలకుల మూర్తులు పట్టు వస్త్ర శోభితులై ఉండాలి. నీటితో నింపిన 4 కలశాలను 18 ధాన్యాలను ఒక పక్కనుంచాలి. దాత ఏ దేవుని భక్తుడో ఆ నామాలను ఉచ్చరిస్తూ ఆ కలశాలను పుష్పమాలలతో చెరుకు రసంతో నింపి అదివాసన చేయించాలి. అశ్విని కుమారులను చక్ర రక్షకులుగా స్థాపించాలి. ఇది వరకటి దానాల్లో లాగే దానానికి ముందు ఈ మంత్రం శ్లోకం ఉచ్చరించాలి. నమో నమః పాప వినాశనాయ విశ్వాత్మనే దేవతురంగమాయ ధామ్నా మదీశాయ భవాయ రతస్య దానాన్మమ దేహి శాంతిం వస్వష్టాకాదిత్య మరుద్గణానం త్వమేవ ధాత పరమం నిధానం యతస్తతో మే హృదయం ప్రయాతు ధర్మైకథా నత్వమ ఘౌఘనాశాత్. ఈ ప్రకారం భయనాశకమైన ఈ దానాన్ని చేసిన వారి శరీరం పాప సమూహ విముక్తం కాగా ఆత్మ శివ సాయుధ్యాన్ని పొందుతుంది. 8వది కృష్ణాజిన దానం. యుగాది తిథులలో సూర్యచంద్ర గ్రహణాల్లో సంక్రాంతులు తిథిక్షయాలు మాఘ పౌర్ణములలో ఏదో ఒకనాడు కానీ పీడకల వచ్చిన మరునాడు కానీ ఈ దానాన్ని ఇవ్వాలి. అగ్నిహోత్రి వేదాంగ పారంగతుడు పురాణ జ్ఞాతయగు యోగ్య బ్రాహ్మణునకు చేయవలసిన మహాదానమిది. పవిత్ర స్థానాన్నొక్కదానిని పేడతో అలికి దానిపై ఉన్ని వస్త్రాన్ని పరిచి నల్ల తిలలతో దానిపై మృగాకృతిని వేయాలి. కొమ్ముల జాగాలో బంగారాన్ని, దంతాలకు బదులు వెండిని, తోకచోటులో ముత్యాల మాలని ఉంచాలి. తలభాగమున కూడా బంగారంతో అలంకరించి దాన్ని పట్టు వస్త్రాలతో కప్పి పుష్పగంధ ఫల రత్న నైవేద్యాదులతో పూజించి దానికి
నలుదిక్కులలో 4 కంచుపాత్రలను క్రమంగా నెయ్యి, పాలు, పెరుగు, తేనెలతో నింపి ఉంచాలి. పుణ్యకాలం రాగానే ఈ కృష్ణాజినాన్ని తోక పట్టుకొని దానం చేయాలి. బ్రహ్మ ఆదేశం ఈ దానం వల్ల భూమి దానం యొక్క సమగ్ర ఫలం ప్రాప్తిస్తుంది. పాపాలన్నీ నశిస్తాయి. 9వది హేమహస్తి రథదానం. ధర్మజ, ఈ మంగళమయమైన సువర్ణయుత దానం దాతను విష్ణులోక నివాసిని చేస్తుంది. సంక్రాంతి గ్రహణం లేదా ఏ ఇతర పుణ్యదినం నాడైనా మణిశోభితమైన 4 ఊచల చక్రాలు రెండున్న విచిత్ర తోరణయుక్తమైన బంగారు రథాన్ని నిర్మింపచేయాలి. అందులో 4 బంగారు ఏనుగుల బొమ్మలను పెట్టాలి. ఈ రథాన్ని కృష్ణ మృగ చర్మంపై పెట్టి అందులో ఒక ద్రోణం తిలలపై స్థాపించాలి. రథంలో 8 దిక్పాలకుల బ్రహ్మ, సూర్య, శివదేవుల ప్రతిమలను ఉంచాలి. మధ్య భాగంలో లక్ష్మీ సహిత విష్ణు భగవానుని మూర్తిని పెట్టాలి. ధ్వజంపై గరుడుని, పతాక కరపై వినాయకుని స్థాపించాలి. మిగతా నియమాలన్నీ ఇదివరకటి దానంలాగే పాటించాలి. యజమానుడు దేవతలకు, పితరులకు అభ్యర్చనలు చేసి రథానికి ప్రదక్షిణ ముమ్మారు చేసి ఈ సంపూర్ణమైన సుఖప్రదమైన ఈ విధానంలో స్వర్ణమయ అస్థిరత దానాన్ని చేసిన వారు పాపముక్తులై విద్యాధర దేవగణ మునీంద్ర బృందాల ద్వారా ఆదరింపబడుతూ ఇంద్రియాతీతుడైన భగవంతుడు శివుని లోకంలో చేరుకుంటాడు. ధర్మజ, ఈ 10 మహాదానాలలో 10వది విశ్వచక్ర దానం. సర్వపాప నాశకము, అత్యంత శ్రేష్టమునైన ఈ దానానికి సప్తకాంచనాన్ని గాని, అంత శక్తి లేకపోతే వెండి లేదా రాగిని గాని వాడాలి. 1000 పలంల సువర్ణ చక్రము ఉత్తమం. కాకుంటే 500 లేదా అందులో సగం ఫలములను వాడవచ్చు. పేదవారు 20 ఫలముల బరువుండే చక్రాన్ని కూడా చేయించవచ్చు. ఈ చక్రానికి 16 కర్రలు, ఊచలు, 8 నేమిలు ఉండాలి. అది తిరిగితే చక్రమే అయి ఉండాలి. దాని నాభి కమలంపై యోగారూఢ చతుర్భుజ విష్ణు భగవానుని స్థాపించాలి. శంఖ చక్రాలుండాలి. అరలపై 8 దేవీ స్వరూపాలు గీయబడాలి. 2వ ఆవరణలో దశావతారాలు అత్రి, భృగు, వశిష్ఠ మునులు, బ్రహ్మదేవుడు. 3వ ఆవరణలో మనువులు, వసువులు, గౌరీ, మహాదేవి. 4వ ఆవరణలో 12 ఆదిత్యులు, 4 వేదాలు. 5వ ఆవరణలో పంచమహాభూతాలు, 11 రుద్రులు. 6వ ఆవరణలో అష్టదిక్పాలకులు, దిగ్గజాలు. 7వ ఆవరణలో మంగళమయములైన అన్ని వస్త్రాలు. 8వ ఆవరణలో సర్వదేవతామూర్తులు స్థాపింపబడాలి. 10 హస్తాల ప్రమాణంలో ఒక మండపాన్ని నిర్మించి దానిని వస్త్ర, పతాక, తోరణాదులతో అలంకరించాలి. అందులోనే హవనానికి ఒక కుండాన్ని నిర్మించాలి. 4 హస్తాల ఒక వేదిని నిర్మించి దానిపై కృష్ణ మృగ చర్మాన్ని పరిచి తిలలను పోసి వాటిపై విశ్వచక్రాన్ని స్థాపించాలి. తరువాత 16 ప్రకారాల అన్నాలు, లవణాది సర్వరసాలు, నీటితో నింపిన 8 మాంగళిక కలశాలు, వివిధ ప్రకారాలు వస్త్రాలు, పుష్పమాలలు, ఫలాలు, రత్నాలు, 5 రంగుల వితానాలు వీటన్నిటినీ యథాస్థానంలో ఉంచాలి. హవనానికి శ్రేష్ఠ చారణిక బ్రాహ్మణులను 9 నియమించాలి. ఏ దేవతని ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఆ దేవతకు హవనాలు ఇవ్వాలి. తరువాత ఇతర దానాలలో లాగే చేసి ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. నమో విశ్వంభరాయేతి విశ్వచక్రాత్మనే నమః. పరమానంద రూపిత్వాం పాహినః పాపకర్ధమాత్ తేజోమయమిదం యస్మాత్ సదా పశ్యంతి సూరయాః. హృదితత్వం గుణాతీతం విశ్వచక్రం నమామ్యహం. వాసుదేవే స్థితం చక్రం తస్య మధ్యేతు మాధవాః. ధారారూపేణ ప్రణమామి స్థితావిహ. విశ్వచక్రమిదం యస్మాత్ సర్వపాప హరం హరేః. ఆయుధం చాది వాసచ్చ తస్మాచ్చాంతితం దదాతు మే.
ఈ ప్రకారంగా విశ్వచక్రధానాన్ని గావించిన వారు సర్వపాప విముక్తులై విష్ణులోకాన్ని చేరుకొని అక్కడ కూడా సేవితులై చతుర్భుజయుక్తులై అవినాశులై అప్సరసలచే పూజింపబడుతూ 300 కల్పాల దాకా అక్కడే ఉంటారు. సిద్ధగణాలు ఇతర దేవగణాలు ఈ చక్రదాతకు శిరస్సు వంచి నమస్కరిస్తారు. విశ్వచక్రాన్ని తయారు చేయించి ఇంట్లో పెట్టుకొని రోజు దానికి నమస్కరిస్తూ ఉంటే ఆయువు పెరుగుతుంది. ధర్మజ, ఇవి 10 విధ మహాదానాలు, వాటి పద్ధతులు ఫలాలు అని ఉపదేశించాడు శ్రీకృష్ణ భగవానుడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.